అక్కడ సమస్యలుంటే వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేది కాదు. అక్కడే ప్రాబ్లం లేదు. కిరణ్ హ్యాపీగా ఉన్నాడు. దాంతో పాటు ఈ ఇంట్లో వ్యవహారాలన్నీ హ్యాపీగా చక్కదిద్దేస్తుంది. ఏదో ఒక రోజు వాళ్ళ సంగతి నేను చూస్తాను కదా. ఏమిటో ఈ మాటలు చెప్పడమే కానీ వర్కౌట్ కావడం లేదు డాడీ. ముందు ఈ రేణు విషయంలో ఉష చేసింది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను డాడీ. ఏంటదిరా నా టాపిక్ తీసుకొస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఉంటాను డాడీ. వదినా, నిన్నే అడిగేది. నా గురించి మీ నాన్నతో ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడతాను? పిచ్చి పిల్ల, నేను ఇంటి పెద్ద కోడల్ని, నీకు పెద్దోదిన్ని. అలాంటప్పుడు నీ మంచి చెడ్ల గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను కదా. అవునా? కానీ నీ మాటల్లో మరేదో వినిపించింది. నేను మాట్లాడింది ఖచ్చితంగా అదే. ఏమైంది? రైట్ టైంకి వచ్చారండి. నేను అన్నది కరెక్టా కాదా మీరే చెప్పండి. పాపం ఇక్కడ ముగ్గురు అన్నలకి ఇష్టమైన చెల్లెల్లాగా, తల్లిదండ్రులకి ముద్దుల కూతురులాగా ఎంతో ప్రేమగా జాయింట్ ఫ్యామిలీలో పెరిగింది. కానీ ఇప్పుడు ఆ సుహాస్ ఒంటరి పక్షి. అతనితో ఎలా వేగుతుందా అని ఫీల్ అవుతున్నాను. ఆ విషయంలో నీకే ప్రాబ్లం లేదు వదినా. అది నేను హ్యాండిల్ చేస్తాను కదా. ఎందుకు రేణు అంత రియాక్ట్ అవుతావు? అది కాదన్నయ్య, వదిన మాటలు వింటున్నావు కదా. నిజంగా తన అన్న మాటలో తప్పేం లేదు కదా. అక్కడ అతనికి సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. నువ్వెలా తట్టుకోగలవు? మీ వదిన నీ గురించి ఆలోచిస్తుంది. పర్లేదు వదినా, అలాంటి ఇబ్బంది ఏమైనా వస్తే నాకు సపోర్ట్ గా ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు థ్యాంక్స్. చిన్నపిల్ల అనుకున్నాను. అప్పుడే వయసు మీరిన దానిలాగా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావు నీ చెల్లెలు. నా దృష్టిలో అది ఎప్పటికీ చిన్నపిల్లే. సరే, నాకు అవతల పనుంది, నేను వెళ్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పల్లవి. ఆడియో కంపెనీ పెట్టి 20 ఏళ్ళు అవుతున్నా నేను సంపాదించుకోలేని ఫేమ్ ఈ 2 నెలల్లో నువ్వు సాధించావు. నువ్వు రిజైన్ చేసిన వెంటనే డిస్ట్రిబ్యూటర్స్ మన కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడారు. నువ్వు తిరిగి రాగానే అందరూ సైలెంట్ అయిపోయారు, సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలాంటి పిఆర్ఓ ఉండడం మన కంపెనీ బలం. ఇదంతా కేవలం మీ సపోర్ట్ వల్లే అనిల్ గారు. మీరిచ్చిన అవకాశాన్ని నేను సిన్సియర్గా కష్టపడి నిలబెట్టుకున్నాను. అదే మన సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నా నువ్వు సడన్ గా ఎందుకు రిజైన్ చేసావమ్మా? వెంటనే తిరిగి రావడం సంతోషంగా ఉన్నా దాని వెనక కారణమేంటో తెలుసుకోవాలనుంది. నేను రావడం సంతోషమే అంటున్నారు కదా, ఇంకా కారణాలెందుకు? వదిలేయండి. లేదమ్మా పల్లవి, తెలుసుకోవాలి. అప్పుడే కదా ఇంకెప్పుడు రిపీట్ కాకుండా జాగ్రత్త పడగలం. నీకు నువ్వుగా తిరిగి వచ్చావా, లేక ఎవరైనా చెప్తే మనసు మార్చుకున్నావా? నీతో ఉన్న చనువు కొద్దీ అడుగుతున్నానమ్మా. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా సమాధానం చెప్పు. వద్దనీల్ గారు, మీ అభిమానం నాకు అదృష్టంగా మారితే ఇష్టం. కానీ కొత్త సమస్యలకి కారణమైతే నేను తట్టుకోలేను. కొత్త సమస్యలా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? మాట్లాడు పల్లవి. నీ మౌనం వల్ల ఒరిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. కిరణ్ మీద కోపంతోనే ఇదంతా జరిగింది. ఏంటి? కిరణ్ మీద కోపమా? అతను నీకేమైనా ద్రోహం చేశాడా? ద్రోహం కాదు, జీవితాంతం మర్చిపోలేని మోసం. అని నేను కాదు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అంటే ఎవరు? కిరణ్ పెద్ద వదిన మేఘన, ఆమె తండ్రి శంకర్. కిరణ్ సింగర్గా సక్సెస్ అవ్వడం వాళ్ళకిష్టం లేదు. ఒక పిఆర్ఓగా నా వల్ల ఈ కంపెనీ కన్నా కిరణ్కి ఎక్కువ హెల్ప్ అవుతుందని తెలుసుకొని నన్ను ఇక్కడి నుంచి దూరం చేయాలని ప్లాన్ చేశారు. ముంబైలో ఒక పెద్ద కంపెనీలో నాకు అవకాశం వచ్చేలా చేసి నన్ను అక్కడికి పంపించాలనుకున్నారు. నేను ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి ప్రాణాలు తీసేస్తానని బెదిరించారు. ఏంటి? ప్రాణాలు తీస్తారా? వాళ్ళు అంతకు తెగించారా? అంతకు మించి మాట్లాడారు.
ఒక ఆడపిల్లగా అన్నీ మీకు చెప్పుకోలేను. ఆ భయంతోనే రిజైన్ చేశాను. ఇంట్లో కూర్చుని ఒంటరిగా ఏడ్చాను. ఆ కన్నీటిలో నాకు కనిపించింది మోరల్ సపోర్ట్ ఇచ్చిన మీరు, పాటే ప్రాణంగా బ్రతుకుతున్న కిరణ్ గారు. నా వల్ల మీరు బాధపడడం కరెక్ట్ కాదు అనిపించింది. నా అనుకున్న మీకు దూరం అవ్వడం అన్నిటికన్నా పెద్ద ద్రోహం అనిపించింది. భయపడి పారిపోవడం అలవాటు చేసుకుంటే జీవితంలో బ్రతకలేననే మొండి ధైర్యం తెచ్చుకున్నాను. నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ కంపెనీ, కిరణ్ గారు లాంటి గొప్ప సింగర్ భవిష్యత్తు నాశనం కాకూడదని తిరిగొచ్చాను. ఇది అనిల్ గారు జరిగింది. కన్నీటితో నా కథ చెప్పడం ఇష్టం లేకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు తప్పలేదు. అనిల్ గారు, కిరణ్ గారు, మీరింకా వెళ్ళలేదా? రిహార్సల్స్ అయిపోయాయి కదా? అయిపోయిందండి. మీతో మాట్లాడాలని వచ్చాను. నాతోనా? ఏంటి విషయం? నా వల్ల ఈ కంపెనీకి థ్రెట్ ఉందని తెలుసు కూడా ఇంకా నన్ను ఈ జాబ్లో ఎందుకు ఉంచారు? థ్రెట్టా? ఏంటి కిరణ్ గారు మీరు చెప్పేది? పల్లవి మీతో మాట్లాడింది మొత్తం నేను విన్నాను. మొదట జాబ్ లేదని చెప్పిన మీరు తర్వాత మా ఇంటికి వచ్చి బతిమాలి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్స్ ట్యాక్స్ రైట్ జరిగితే రొటీన్గా జరిగేదే అనుకున్నాను. కానీ ఈరోజు పల్లవి మాటలు విన్న తర్వాత దీని వెనుక కూడా శంకర్, మా వదిన మేఘన ఉన్నారనిపిస్తోంది. ఇన్ని రోజులు వదినకి ఉషా అంటే ద్వేషం అనుకున్నాను, కానీ నా మీద కూడా ఇంత కోపం పెంచుకుంటుందనుకోలేదు. వాళ్ళకి ఏ ద్రోహం చేయకుండా నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? పక్కనే ఉన్నా, పారిపోతున్నా కాటు వేయడం పాము నైజం. పక్కన వాళ్ళు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోవడం మేఘన, ఆమె తండ్రి శంకర్ గుణం. ఇంట్లో నా భార్య, ఆఫీస్లో మీరు, ఇప్పుడు కొత్తగా పల్లవి, మీరంతా సపోర్ట్ చేయకపోతే నేను లేను. నా వాళ్ళని వదిలేసి వచ్చినా నాకంటూ మిగిలింది మీరే. ఇంతవరకు వచ్చాక ఇక దాపరికాలు అనవసరం కిరణ్ గారు. మాతో పాటు ఇంకా చెప్పాలంటే మాకంటే ఎక్కువగా చీకటిలో నీడలా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నది, కష్టాలకి మీ చుట్టూ కోట కూడా కట్టింది, మీ లక్ష్యానికి బాటలు వేస్తున్నది మీ నాన్న తేజ గారు. నాన్న? ఏంటి మీరు చెప్పేది? అవును కిరణ్ గారు, మీకు ఈ కంపెనీలో జాబ్ ఇవ్వకూడదని శంకర్ నన్ను కూడా బెదిరించాడు. కానీ తేజ గారు నాకు కాల్ చేసి సపోర్ట్గా ఉంటానని మాట ఇవ్వడం వల్లే మిమ్మల్ని జాబ్లోకి తీసుకున్నాను. నువ్వు అనుకుంటున్నట్టు మన కంపెనీ మీద సేల్స్ ట్యాక్స్ రైట్ జరగడానికి కారణం వాళ్లే. అప్పుడు సేవ్ చేసింది కూడా మీ నాన్నే. ఆ శంకర్ నన్ను ఎన్ని రకాలుగా బెదిరించినా నేను పట్టించుకోకపోవడానికి కారణం మీ నాన్న తేజ గారే. ఆయన నా వెనకున్నారన్న ధైర్యం. మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెబితే మీరు ఎలా తీసుకుంటారో అనిపించింది. చెడు గురించి తెలిసినప్పుడు మంచి గురించి కూడా తెలియాలి. అందుకే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. మీరు ఆ ఇంటి నుంచి దూరమైనా కన్నపాశం ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటుంది. మీ విషయంలో పల్లవి చేసిన సాయం కూడా గొప్పదే కిరణ్. తన కెరీర్ని, ఆఖరికి తన ప్రాణాల్ని కూడా ఈ కంపెనీ కోసం, నీకోసం రిస్క్ చేసింది. జీతం కోసం నీతిని వదిలేస్తున్న ఈ రోజుల్లో తను నమ్మిన మనుషుల కోసం స్ట్రాంగ్గా నిలబడింది చూడు. ఆ ధైర్యానికి, ఆ పట్టుదలకి పల్లవికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వెరీ గుడ్ నిషా. ఇలా చెప్పానో లేదో అలా ఇంట్లో కుంపటి పెట్టేసావన్నమాట. మామూలు కుంపటి కాదు, హెల్ప్ ఫైర్ అంటారు చూడు, ఆ రేంజ్లో.
నా సింపతి డ్రామాకి కిరణ్ కి పెద్ద వదిన మీద కోపం పీక్స్ లో ఉంటుంది. ఇంటికి వెళ్ళి గొడవ పడతాడా, లేక అలాంటి మనిషిని ఇంట్లో ఉంచుకున్నందుకు ఇంట్లో వాళ్ళందర్నీ కలిపి తిడతాడా అన్నదే వేచి చూడాలి. అయితే తరువాయి భాగం ఉత్కంఠభరితం అన్నమాట. అంతే కదా మరి. ఉంటాను. సుహాస్, సుహాస్, ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉండమని చెప్పానే. సుహాస్, సుహాస్, సుహాస్. నిన్ను నేనే వదిలే. కొద్దిసేపు ఉంటే చంపేస్తుందని రాక్షసి. లేకపోతే నన్నే భయపెడతావా? ఏదో ఫన్నీగా ఉంటుందని. సర్లే, ఏంటి అంత అర్జెంట్ గా పిలిచారు? నీతో చాలా అర్జెంట్ గా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అంత అర్జెంట్ అయితే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. పర్సనల్ గా ఎందుకు పిలిచారు? ఫోన్లో చెప్పేది కాదు, కలిసినప్పుడే చెప్పాలి. సరే, విషయం ఏంటో చెప్పు. నువ్వు జాతకాలు నమ్ముతావా? అస్సలు నమ్మను. కానీ నేను న్యూమరాలజీ నమ్ముతాను. అయితే ఇప్పుడేంటి? ఇండియాలోనే లీడింగ్ న్యూమరాలజీకి మనిద్దరి డేట్ ఆఫ్ బర్త్లు పంపించి చెక్ చేయమన్నాను. ఏమన్నాడేంటి? ఇప్పుడే కదా నమ్మకం లేదన్నావు. లేదు, కానీ వినాలనుంది. ఇంతకీ ఏమన్నాడు? మనం చాలా అన్యోన్యంగా ఉంటామంట. ఉంటే మంచిదే కదా. ఇద్దరం అన్యోన్యంగా ఉంటే నేను ఆఫీస్ నుంచి రావడం, మాట్లాడడం, భోజనం పెడితే తినడం, పడుకోవడం, పొద్దున్నే లేవడం, ఇదా జీవితం. ఇంటికి రాగానే నువ్వు అలగాలి, లేటుగా వచ్చానని నువ్వు నాతో గొడవ పడాలి. అప్పుడు నేను కూడా రెచ్చిపోవాలి. ఇద్దరం మంచి పీక్లో గొడవపడ్డ తర్వాత గ్యాప్ రావాలి. అబ్బో. ఆ గ్యాప్ తర్వాత నేను నీకు నచ్చజెప్పి బుజ్జగించి బలవంతం చేసి నువ్వు మారం చేస్తుంటే నేను మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. దీనివల్ల మన ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. అందుచేత మొగుడు పెళ్లాల మధ్య అండర్స్టాండింగ్ కుదరాలి అంటే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరగాలి. గొడవ పడిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి, కానీ ముందే ఎదురెదురుగా ప్రేమించుకుంటే వర్కౌట్ కాదు, హ్యాపీనెస్ ఉండదు. అవును, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాతే ఎందుకు మొనాటని వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారండి? నాకు సొంతంగా తెలియదు, కానీ నవలల్లో చదివాను. కోరుకున్న ప్రియుణ్ణి కలవడానికి ఏదో అరగంట టైం దొరికితే అతనికి నచ్చిన డ్రెస్ వేసుకుని అతను చెప్పిన టైంకి అక్కడికొచ్చి ఎదురు చూసి అతనికి నచ్చిన మాటలు మాట్లాడుతూ ఆకాశంలో చందమామని, ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ కవిత్వాలు చెప్పుకోవడంలో ఎంత థ్రిల్లుంటుందో తెలుసా? పెళ్ళైన తర్వాత అలా కాదు కదా. ఈ రెండింటికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఎదురు చూడ్డాలుండవు, ఎదురెదురుగా ఉండడం మాత్రమే ఉంటుంది. రాత్రిళ్ళు దొంగతనంగా ఫోన్ చేసుకోవడం, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా వింటారేమో అని భయపడ్డాలు ఏమీ ఉండవు. ప్రతి ప్రేమ జంట ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారా? లేదు, ప్రేమించామని అనుకునే వాళ్లే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేమికుల మధ్య ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ రాదు. నిజమైన ప్రేమికులు పెళ్ళైన తర్వాత కూడా అన్యోన్యంగా అర్థం చేసుకునే ఉంటారు. న్యూమరాలజీ అతను ఇంకేం చెప్పాడు? ఫైనల్ గా ఏం చెప్పాడంటే మనకిద్దరు ఆడపిల్లలు పుడతారంట. నాకు నీలాంటి ఒక అబ్బాయి, నాలాగా ఒక అమ్మాయి పుడితే చాలు. చాలా, ఒక డజన్ మంది పిల్లల్ని ప్లాన్ చేద్దామా? చూడు కార్తీక్, నువ్వేదో మనసులో పెట్టుకొని వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి మళ్ళీ 50 lakhs కావాలని అడగడం అది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఫెయిర్. ముందు మా వర్క్ కంప్లీట్ చేయి, సంతోషం కొద్దీ మేమే ఇస్తాం. ఏమిస్తావు? టిప్పిస్తావా? సంతోషం కొద్దీ ఇస్తానంటే ఏంటర్థం? మీకు కోట్ల ఆస్తి వస్తుంది, నాకేమొస్తుంది? నువ్వు మాట్లాడితే చాలు సెల్ ఫోన్ మీ ఆయన చేతికిస్తున్నావు. నా మనసులో ఉన్నది నీకు తెలిసినా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఫోన్ పెట్టే.
ఎక్కడికి పోతావు? ఎప్పటికైనా ఈ కార్తీక్ దగ్గరికి రావాల్సిందానివే. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా? ఎవరికి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? ఎవరు? పేరు కూడా చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసేంత బిజీగా ఉన్నావు వదిన? ఓ కిరణ్, చెప్పు. పొరపాటున నువ్వు నాకు కాల్ చేసావా? పొరపాట్లు చేసే వాళ్ళని హెచ్చరించడానికి చేశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంటి పెద్ద కోడలిగా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాల్సిన స్థానంలో ఉండి కూడా నువ్వు నీ తండ్రితో కలిసి ఆఫీసులో ఎన్ని కుట్రలు చేస్తున్నావో, ఇంట్లో ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నావో అన్నీ తెలుసు. నీతోనే మాట్లాడుతున్నాను, కానీ నీతో కూడా మాట్లాడాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. షట్ అప్. అదే మాట నేను అనగలను. వదినవైపోయావు కాబట్టి బతికిపోయావు. నీ నిజస్వరూపం తెలుసుకోలేక మా అమ్మ నిన్ను గుడ్డిగా నమ్ముతోంది. ఇప్పుడు నీతో నీ తండ్రి చేరాడు. అది నీ నాశనానికే అని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి నాకు అన్యాయం చేయడం ఏంటి? నువ్వు నీ భర్తకి ద్రోహం చేయడం లేదా? నేను ఆ ఇంటి నుంచి వచ్చేశాను కాబట్టి నేనేమీ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. నా కుటుంబానికి ఏదైనా ద్రోహం తలపెడితే క్షమించే ప్రసక్తే లేదు. ఏ ఆధారంతో నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నావు? ఏ ఆధారాలు కావాలా? నీకు ఆధారాలు కావాలా? అన్ని ఆధారాలు తీసుకొచ్చి మా అన్నయ్య ముందు మా అమ్మ ముందు పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. జాగ్రత్త. మర్యాదగా మాట్లాడు కిరణ్. ఏంటి నీకు ఇచ్చేది మర్యాద? నా భార్యని ఇంట్లో నుంచి పంపించడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించావు నువ్వు. ఆ విషయంలో నా తల్లినే ఎదిరించాను. ఇంకా నువ్వెంత? కిరణ్, నేనెవరో తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? బాగా తెలుసు. దొంగసారా వ్యాపారం చేసి జైలుకెళ్ళొచ్చిన ఆ తండ్రికి పుట్టిన కూతురువి నువ్వు. ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎవరు మేఘన? మీ తమ్ముడు నన్నెన్ని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎరా, ఎలా ఉన్నావు? నాతో ఒక్కసారి కూడా మాట్లాడాలనిపించలేదా? అనిపించలేదు. అదేంట్రా అంత మాట అన్నావు? వెన్నెముక లేని ప్రాణుల్ని నేనంతగా లెక్క చేయను. రేయ్, ఏమైందిరా నీకు? ఏనాడైనా నువ్వు నా కోపాన్ని చూసావా? నేను ఇలా మాట్లాడడం విన్నావా? నీ భార్య ఆమె తండ్రి కలిసి నిన్నే కాదు నన్ను కూడా అణగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా? తెలుసా? నువ్వు వాళ్ళ గ్రిప్లో నుంచి బయట పడకపోయావో ఏదో ఒక రోజు నిన్ను కూడా నడి రోడ్డు మీద నిలబెడతారు ఆ తండ్రి కూతుళ్ళు. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. మీ వదిన నా మంచి కోరుకుంటుంది. ఆ భ్రమ నుండి నువ్వు బయటపడలేకపోతే అది నీ కర్మ. ఇక నుంచైనా నన్ను సింగర్గా అణగదొక్కే ప్రయత్నం మానుకోమని నీ భార్యకి చెప్పు. నువ్వు కూడా తొందరగా కళ్ళు తెరిచి నీ మామ చేస్తున్న కుట్రలు కనిపెట్టు. లేదంటే సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి పంపిస్తుంది నీ పెళ్ళం. నోరు ముయిరా, పెట్టే ఫోను. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమై ఉంటుంది? ఈయన్నెప్పుడు ఇలా చూడలేదే. ఏంట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? కిరణ్ ఫోన్ చేశాడత్తయ్య. అతన్ని పాడకుండా చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడేమన్నా అన్న అంటున్నాడు. నీకేం అవసరం? వాడి గురించి నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా. వాడికి ఏదో అయిందమ్మా. మరి ఎవరు వాడి బుర్ర పాడు చేశారో తెలీదు. నన్ను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికంత కోపం ఎందుకొచ్చింది? ఎంత కోపం ఉన్నా వాడెవర్నీ ఏమీ అన్నాడు కదా. అంటే నేను మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నావా అత్తయ్య? నేనంటే బయట నుంచి వచ్చిందాన్ని. సంజయ్ మీ అబ్బాయే కదా, మీరే అడగండి. నోటుకొచ్చినట్టు తిట్టాడు, అనరాన్ని మాటలన్నీ అన్నాడు. అవునమ్మా, చిన్న చిన్న విషయాలకే వాడంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నడూ లేంది నన్ను నానా మాటలన్నాడు. అయితే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన టైం వచ్చిందన్నమాట. మాట జారని వాడు
మాట పడ్డా పెదవి విప్పనివాడు ఈరోజు నిన్ను నీ భర్తని అన్నాడంటే నీ వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నమాట. అది కాదండి, ఎంత కోపం వస్తే మాత్రం అంత కోపం వచ్చే విధంగా ఎవరేం చేశారో నీకు తెలుసా? నాలుగు గోడల మధ్య కూర్చుని నీ చిన్న కొడుకుని పాడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసుకోకుండా వాణ్ణంటావేంటి? రే సంజయ్, నాకు చాలా తెలుసు. నా ఇంటి గుట్టు నేనే బయట పెట్టకూడదని మౌనంగా ఊరుకున్నాను. ఇంకోసారి కిరణ్ జోలికి ఎవరు వెళ్ళినా నేను ఊరుకునేది లేదు. అంతేకాదు, కిరణ్ని పాడనివ్వకుండా అడ్డుపడుతున్న మీ నాన్నని వియ్యంకుడని కూడా చూడను. నేనేంటో చూపిస్తాను. అంటే మా నాన్న కూడా తప్పు చేశారంటున్నారా మావయ్య? నేను కిరణ్ తండ్రిగా వాడి మాటే నమ్ముతాను. అన్ని విషయాలు తొందరలోనే తేలుస్తాను. పద కిరణ్ భాయ్. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. కిరణ్, నేనెవరో తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? పల్లవి అని కొత్తగా మా ఆఫీస్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. ఒకసారి పిలిపించండి. అనిల్ గారు రమ్మన్నారంట. పల్లవి అంటే తను మీకు ముందే తెలుసా ఏసీపీ గారు? స్వర్ణతో చూసా. మీకు స్వర్ణ ముందే తెలుసా? ఆ రోజు మీ ఇంటి దగ్గర చూశాను. ఇప్పుడు మా అన్నయ్య కూడా చూశానని చెప్తున్నాడు.